अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అనంతరం మొదటిసారి నియోజకవర్గానికి విచ్చేసిన మానకొండూరు శాసనసభ్యులు డా కవ్వంపల్లి సత్యనారాయణ ఘన స్వాగతం పలికిన మాదిగ సామాజిక వర్గ నాయకులు. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి స్టేజ్ వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఘన స్వాగతం పలికి అల్గునూర్ చౌరస్తా వరకు భారీ బైక్ నిర్వహించారు. రేణికుంట టోల్ గేట్ వద్ద భారీ గజమాలతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారిని ఘనంగా సన్మానించగా అల్గునూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం చదువుకు, ఉద్యోగ, ఉపాధి విషయంలో వెనుకబడిపోయింది. రాజకీయంగా కూడా మాదిగ సామాజిక వర్గం చాలా నష్టపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాకు న్యాయం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు యొక్క 5 సభ్యుల బెంచ్ ఏమైతే ఉన్నదో ఈ 341 అధికరణను కొట్టివేసినారు, దాన్ని వక్రీకరించినారు. అదే కరెక్టు షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చడానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది, కానీ వర్గీకరణకు ఉపయోగపడదని ఈరోజు 7 బెంచ్ ఉన్నటువంటి జడ్జీలతో, న్యాయమూర్తులతో బెంచ్ తీర్మానించి మనకు పంపింది. కాబట్టి మనమందరం కూడా అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ 50 ఏళ్ల పోరాటాన్ని గుర్తించి తప్పకుండా, అంటే బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నప్పుడు బీసీలు అనేటివి కూడా మనలాగానే ఒకటే కులం ఉండే. ఆ రోజు ఏబీసీగా చేసిన తర్వాత ప్రతి కులానికి ప్రాధాన్యత వచ్చి ప్రతి కులంలో అభివృద్ధి జరగడం జరిగింది. కాబట్టి ఏ విధంగానైతే బలహీనంగా ఉన్నామో, చదువు కానీ ప్రజ్ఞానికి నోచుకోలేకపోయినటువంటి మనము అటు ఉద్యోగాలకు కానీ, ఇటు చదువులలో రిజర్వేషన్లు కానీ